వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. మరో బాంబు వెలిచిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నేనే విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ స్కూలాన్ని మూసివేయిస్తాను అన్నాడు. ఎందుకు అనవలసి వచ్చింది ఆ మాట? ఒక సభలో ఒక వేదిక మీద ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు స్కూళ్లలో ఒక నర్సరీ పిల్లలను చేర్పించాలంటే లక్షల్లో డొనేషన్ అడుగుతున్నారు. ఆ పాపకు నోరే తిరగదు. ఏబిసిడీలు నేర్పించాలంటే 2 నుంచి 3 లక్షల డొనేషన్ అడుగుతా ఉన్నారు. మరి డాక్టరో ఇంజనీరింగ్ చేయాలంటే కోట్లలో ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం అలా నడుస్తుంది. నిజంగా ఒక వేదిక మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నేనే విద్యాశాఖ మంత్రి అయితే ప్రైవేటు స్కూల్ అని మూసివేయిస్తానని ఆయన అన్నాడు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న నాయకులు ఎవరన్నా ఉన్నారంటే కోమటిరెడ్డి బ్రదర్సే. ముక్కుసూడి మనుషులు, ఏదున్నా ఏ విషయాన్నా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే మనుషులు వీళ్ళు. అసలు ఎంత సున్నితమైన విషయాన్నా చాలా కాంట్రవర్సీగా చేయాలనుకున్న నాయకులు వీరు. అలాంటి విషయంలో మునుగోడులో ఏదైతే లిక్కర్ వైన్ షాప్ లో మీద ఒక రగడ నడుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిది. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నేనే విద్యాశాఖ మంత్రి అయితే ప్రైవేట్ స్కూలాన్ని మూసివేయిస్తాను, లక్షల నుంచి కోట్లకు వెళ్తున్న విద్యాశాఖలో ఫీజుల పరిస్థితి ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తున్నా అని చెప్తున్న ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం అనే ఆలోచనే వస్తుంది అందరికీ. నిజంగానే ఆయన అన్నది అక్షరాల నిజం. ఒక మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపించాలంటే లక్షల్లో డొనేషన్ కట్టాలి. అదే ఒక డాక్టర్ ఇంజనీరింగ్ చేయాలంటే కోట్లలోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది పొలాల్లో ఏదో అమ్ముకొని వాళ్ళని చదివించుకున్న తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు ఆలోచించి ఇలా విద్యా వ్యవస్థ మీద ఒక ప్రక్షాళన చేసి ఒక ఆలోచన విధానాన్ని మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళు చేయాలి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తున్నా ప్రైవేటు స్కూళ్ళని ప్రైవేటు కళాశాలని కట్టడి చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు. ఈ అంశం మీద ఆలోచిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు. సో మరో అంశంతో మీ ముందుకు వస్తాం. చూస్తున్నాను మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.